వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు సీనియర్ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే ఇక్కడ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ కోసం ఎప్పటి నుంచో పోరాడి ఆఖరికి నామినేషన్స్ కూడా ప్రక్రియ అయితే కొనసాగింది. మరి మనకి ఉత్తరాంధ్రలో అలాంటి గాయకులు ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు వంగపండు గారు. మరి ఇలాంటి అవార్డ్స్ ఆయనకి మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? అంటే ఇవ్వడానికి మన చేతుల్లోనే ఉందమ్మా, గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి ఆయన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆయన ఒక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక అనగానుకురానికి ఒక గాయకుడు గద్దర్ గారికి ఒక గద్దర్ పేరు మీద అవార్డులు ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకొని చాలామంది అయిష్టంగా సినిమాలు అందరూ అయిష్టంగానే ఉన్నారు. అయిష్టంగానే ఏంటి గద్దర్ గారు అవార్డులు తీసుకుని ఇప్పటికీ కూడా అయిష్టంగానే ఉన్నారు. కానీ ఇక గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. బయటికి సూపర్ అంటున్నారు కానీ లోన్ నుంచి అందరికీ బాధే ఉంది వీళ్ళకి. ఎందుకని అంతే, వాళ్ళంతే. అదంతా ఒక ఇప్పుడు ఈ రోజే మనకి వచ్చింది కాదు, ఎప్పుడో నుంచి వచ్చింది ఇదంతా. కనుక బయటికి చెప్పగలుగుతున్నారు కానీ లోనకైతే అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఇంక్లూడింగ్ దిల్ రాజు గారు కూడా ఆ రోజు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. ఎఫ్డిసి చైర్మన్ అయిందో సీఎం గారు చెప్పిన తర్వాత తప్పని పరిస్థితి ఒకటి గవర్నమెంట్ గా. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వంగపండు గారిని మరి అవార్డుతో సత్కరిస్తారా? నంది అవార్డు అనేది ఉంది కాబట్టి నంది అవార్డు అనేది పేటెంట్ హక్కు. కనుక నంది అవార్డు అనేది ఉన్నది కాబట్టి గద్దర్ గారి అవార్డులాగా ఒక వంగపండు గారి అవార్డులు పెట్టలేరు. నాటక ఉత్సవాల్లో మా అక్కడ అవార్డులు నంది అవార్డులో ఒక అవార్డు క్రియేట్ చేసి ఆ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. వంగపండు గారు ఇప్పుడు గద్దర్ గారికి ఎంత పేరు ఉందో వంగపండు గారికి అంతే పేరు ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటారా? అక్కడున్న గాయకులు మొత్తం టోటల్గా అక్కడ ఉన్న కళాకారులు అందరూ కలిపి మరి సపోర్ట్ చేస్తారా చేయరా? కళాకారులు అంటే డిప్యూటీ సీఎంఏ సాక్షాత్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే నేనేమంటానంటే అది చేస్తారా చేయరా? ఇప్పుడు గద్దర్ గారికి అతి దగ్గర మనిషి పవన్ కళ్యాణ్ గారు. మరి వంగపండు గారు మొగదేరా సాంగ్ అవ్వచ్చు, లేకపోతే సూపర్ డూపర్ హిట్స్ సినిమాల్లో కూడా గద్దర్ గారి కంటే డబల్ ఉన్నాయి. ఇద్దరు సేమ్ నువ్వా నేనా బావా అనుకుంటూ నువ్వా నేనా అంటే సినిమాలో కూడా సాంగ్స్ చేశారు, బాగానే ఉన్నాయి. ఏం పిల్లరు అది చాలా ఉన్నాయి అలాంటివి. అలాగే ఆ గద్దర్ గారిది ఒక బాణి అయితే ఆయనది ఒక బాణి, ఇద్దరితో కూడా బాగానే వెళ్ళి వచ్చారు. మరి అలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చనువు తీసుకుంటారా? లేకపోతే మరి గద్దర్ గారిని మన వంగపండు గారిని మర్చిపోతారా? ఈ ప్రశ్న మీరు అడగడం కాదు, ఇది ప్రతి ఓళ్ళ దగ్గర ఈ ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న తెలంగాణలో గద్దర్ గారు అవార్డు ఇచ్చి సత్కరించుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మరి గద్దర్ గారి కంటే సేమ్ ఈక్వల్ టు వంగపండు గారు ఉన్నారు కదా. వంగపండు గారిని ఎందుకు మన ఆట పాటలతో మొత్తం టోటల్గా ఉల్లిగించి ఉద్యమాలు నడిపించిన వ్యక్తి కదా. మరి వాళ్ళ అంత మంచి పేరు ఉంది కదా, మరి ఆయనకి ఎందుకు మరి ఆయన పేరు మీద ఎందుకు అవార్డు ఇవ్వరు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఓకే, వాళ్ళ అమ్మాయి వైసీపీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇవ్వనంటారా? లేకపోతే కళాకారుడిగా గుర్తిస్తారా అనేది నిర్ణయం సీఎం గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. కనుక దాన్ని మనం ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అవార్డు కాదు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక ఛాంబర్ తెలుగు ఛాంబర్ మాజీ చైర్మన్గా అలాంటివి ఏమైనా మేము ఉండి మేము అవార్డులు ఏమైనా ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మేము దాంట్లో పోరాడుతాం. గద్దర్ గారితో పాటు వంగపండు గారికి ఇవ్వండి అని. ఇది గవర్నమెంట్, మేము గవర్నమెంట్లో సీఎంగా డిసిషన్ తీసుకోవాలా. కానీ ఇస్తే మంచిది అనేది మన ఉత్తరాంధ్ర కళాకారులందరూ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందపడతారు. ఉత్తరాంధ్ర ప్రజలకి టీడీపీ అంటే ప్రాణం, జనసేన అంటే ప్రాణం, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, అలాగే వంగపండు గారు అంటేనే కూడా ప్రాణం, వంగపండు గారి సాంగ్ అంటేనే కూడా ప్రాణం. కనుక ఆలోచిస్తారేమో, వెయిట్ చేసి చూద్దాం. అంతకన్నా మనం ఏం చేసేది లేదు. అట్లాగే సార్, ఇప్పుడు ఈ సినిమాలు రిలీజులు అసలు ఎవరికి ఉపయోగం? రిలీజుల వల్ల రిలీజులు తీసుకొచ్చింది నేనే, మీరే సృష్టించింది నేనే. ప్రతిదీ ఏ సృష్టి తీసుకొచ్చిన నేనే. 1987లో మలయాళం సినిమాలు
మలయాళం సినిమాలు, సకీలా సినిమాలు అన్ని వచ్చేస్తున్నాయి. మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, సూపర్గా ఆడుతున్నాయి, చిన్న సినిమాలకు దెబ్బ తగులుతుందని చెప్పి ఆ రోజుల్లో 13 లక్షలకి హెచ్ఆర్ జూమ్ కెమెరాతో 13 లక్షలు ఫస్ట్ కాపీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రతి సినిమా షూటింగ్ చేస్తే దాంట్లో 100 మంది ఎంప్లాయ్మెంట్ బతుకుతారని, అలాగే మొత్తం టోటల్గా సినిమాలకి ఎంప్లాయ్మెంట్ మన తెలుగు సినిమా తీయాలి, మేము ఎందుకు తీయడం 13 లక్షల సినిమా అని మేము సినిమా తీసి ఇండియా మొత్తం పాన్ ఇండియా మొత్తం మొదలుపెట్టిన రోజులు మావి. పాన్ ఇండియాలో 1000 ప్రింట్లు వేసి సినిమా రిలీజ్ చేసి 13 లక్షల సినిమా 1,40,50,00,000 కలెక్ట్ చేసిన ఆ రోజుల్లో. ఏ సినిమా సార్? చాలా ఉన్నాయి, సో మెనీ మూవీస్ ఉన్నాయి, మొత్తం టోటల్ గా ఒక 20 సినిమాలు ఉన్నాయి. నాలాగా అందరూ కూడా ఉన్నారు, ఎందుకంటే ఒక 20 సినిమాలు ఉన్నాయి. ఆ 20 సినిమాలు సూపర్ డూపర్ హిట్సే. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే మాట, ఆ రోజు సబ్సిడీ 10 లక్షలు ఉండే, నేను 10 లక్షల సబ్సిడీ కోసం చూసుకోలేదు. మనం ఒక మలయాళం సినిమాలు డబ్బింగ్ చేసుకుంటున్నాం, దానిది మనమే తెలుగు సినిమా తీసి ఆ తెలుగు సినిమాకి మన కార్మికులకు మన ఉపాధి కలిగించినట్టు ఉంటుంది, మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు ఉంటుంది, గవర్నమెంట్కి కూడా మనం టోటల్గా మన సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది అన్న ఆలోచనతో మొదలుపెట్టింది నటికుమార్. ఆ మొదలుపెట్టింది తర్వాత మొత్తం అందరూ సో మెనీ పీపుల్స్ టోటల్గా 20 లక్షల్లో, 50 లక్షల్లో, 30 లక్షల్లో, 40 లక్షల్లో తీసి డబ్బింగ్ సినిమాలు మలయాళం అనేది తగ్గిపోయాయి. అప్పుడు తగ్గిపోయిన తర్వాత అది సృష్టించింది నేనే. టికెట్ 50 రూపాయలు ఉన్నది, మళ్ళీ 50 రూపాయలే ఉండాలి, పేదలకు చిన్న టికెట్ ఉండాలి, చిన్న సినిమాలు పెద్ద టికెట్, పెద్దవాళ్ళకి పెద్ద టికెట్ ఉండాలి అనేది నిర్ణయించింది నేనే. అలాగే 100 రూపాయలు తీసుకొస్తే పెద్దవాళ్ళు మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తే వాళ్ళు దెబ్బతింటున్నారు, చిన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనుక చిన్నవాళ్ళకి ఈ రేట్లు ఇస్తే ఓకే, పెద్దవాళ్ళకి ఆ రేట్లు ఇస్తే చిన్నవాళ్ళు దెబ్బతింటారు. కాబట్టి 2 వారాలు ట్యాక్స్ ఇవ్వాలి, 2 వారాలు ఎంతైనా పెంచుకోండి పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి ఈ రేట్ ఉండాలని సృష్టించింది నేనే. ప్రతి దానికి ఒక చరిత్ర ఉంది. రిలీజ్ అనేది నేను మా బర్త్డేకి కొలవర్ 3 వేసాను. కొలవర్ 3 నా సొంత సినిమా, నా బర్త్డేకి వేసాను. వేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇంక సినిమాలు స్టార్ట్ అయ్యాయి, ఇక డైలీ రెగ్యులర్గా స్టార్ట్ అయ్యాయి. అప్పటికప్పుడు బర్త్డేకి వేసేవారు, తర్వాత ఇక బర్త్డేలో ఏమి లేవు, అన్ని వేసుకోవడం మొదలు పెట్టారు. మొదలు పెడితే ఈరోజు మళ్ళీ ఇప్పుడు భరతన్ నేను నాది రెడీస్, ఇప్పుడు రేపు 26 సినిమా నాదే, ఒక గ్యాంగ్ లీడర్ నాదే, వర్షం నాదే, రెబల్ నాదే, సో మెనీ మూవీస్ మొత్తం టోటల్గా. అంటే రిలీజ్ అనేది జనాలు ఎందుకు చూస్తున్నారు, కొత్త సినిమాలు ఎందుకు చూడట్లేదు? నెంబర్ 1, రిలీజ్ సినిమాలో కంటెంట్ ఉంది, ఇప్పుడు వచ్చే సినిమాలో కంటెంట్ లేదు. బడ్జెట్ పెరుగుతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మీ కార్మికులు కావాలి, చార్టర్డ్ ఫ్లైట్లు కావాలి, మీ ఖర్చులు కావాలి, మొత్తం టోటల్గా వేస్టేజ్ కావాలి. సినిమా షూటింగ్ మాత్రం మీరు అంతంత మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ నిల్లు, స్టోరీ లేవు. లేనప్పుడు సినిమాలు ఎందుకు ఆడుతాయి? మన డీజే టీలుగా సినిమా తీశారు ఆయన, సిద్ధు జొన్నలగడ్డ. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లు సర్వనాశనం అయిపోయారు, సినిమా హిట్ అయిందంట, స్మాష్ అయిపోయారు. ప్యూబ్ డబ్బులు రాలేదు, ప్యూబ్ డబ్బులు ఆయన పెట్టిన నైజాం సునీల్ నారాయణ చేశారు. 8 కోట్ల రూపాయల మహేంద్ర నా మేనేజర్ దగ్గరుండి ఇప్పిస్తాను, నేనే మొత్తం డేట్స్ ఇప్పిస్తాను, నీకు అన్ని ఇప్పిస్తాను, నువ్వు చెయ్యి సినిమా అని చెప్పి 8 కోట్లు ఇప్పించాడు. పబ్లిసిటీ లేకపోతే 2 కోట్లు ఏదో రిటర్న్ ఇచ్చారన్నారు. 6 కోట్ల రూపాయలకు ఆరుపోయింది. ఇక డిస్ట్రిబ్యూటర్ ఎక్కడుంటాడు, ఎగ్జిబ్యూటర్ ఎక్కడుంటాడు? మీరు హీరోగా మిమ్మల్ని నమ్మి సినిమా చేస్తారు, మీ నమ్మిన సినిమాని రూపాయి రాకపోతే ఇంకా ఆ నిర్మాత ఏమవుతాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమవుతాడు, ఆ ఎగ్జిబ్యూటర్ ఏమవుతాడు? ఆంధ్రప్రదేశ్లో మొత్తం కొట్టుకుపోయింది. ఇంకా అంటే ఇలా తీస్తే ఏం చేస్తాం? నిన్నెవరో యాంకర్ ప్రతిభ సినిమా తీశాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ థియేటర్లో చూసినా 10 మందికి ఎక్కువ, 20 మంది తక్కువ. కానీ దానికి మాత్రం ఊరంతా తిరిగి సక్సెస్ మీట్, సక్సెస్ పార్టీ వెంటనే అదే సక్సెస్ మీట్. ఈ సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడైనా సిగ్గుండాలి. ఎందుకంటే ఏ థియేటర్లో ఎంత కలెక్షన్ ఉందో చెప్పమని మైత్రి వాళ్ళని తీమని నా దగ్గర సీట్ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా సక్సెస్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందితే బాగుంటుంది. ఆదరణ పొందకుండా సినిమా జనాలు రాకుండా థియేటర్కి మనం చేస్తే ఫేక్ చేస్తుంటే నిజం కూడా నమ్మట్లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే సినిమా థియేటర్లో ఎందుకు రావట్లేదు జనం అనేది పరిరక్షించండి. మీరు ఓటీటీలు ఎందుకు అమ్ముడుపోవట్లేదు అని పరిరక్షించండి. పెద్ద సినిమాలు అమ్మి మొత్తం టోటల్గా ఓటీటీలు కూడా స్మాష్ చేస్తున్నారు.
ఇలాంటప్పుడు సినిమాలు తీసి సినిమాలు నష్టపోతున్నారు. అందుకే రీ రిలీజ్ సినిమాలు ఆడుతున్నాయి. రీ రిలీజ్ సినిమాలు ప్రశాంతంగా చూడాలనిపిస్తుంది. అందుకే మళ్ళా పాత ట్రెండ్ సినిమా రీ రిలీజులు వచ్చాయి. కనుక రీ రిలీజులు అది కూడా రీ రిలీజులు కూడా కరెక్ట్ కాదు. మీరు వారానికి ఒక సినిమా వేసేస్తే కొత్త సినిమాలు ఏమవుతాయి? మనం నెలకో సినిమా, శనివారం ఆదివారం మాత్రమే వేయాలి. ఓన్లీ 2 days. శనివారం ఆదివారం మాత్రం సినిమా వేయాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చిన రోజు వేసుకుంటూ వెళ్ళిపోతే థియేటర్లకు ఇన్కమ్ వస్తుంది. కానీ అక్కడ మొత్తం టోటల్గా మెయిన్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఏదైతే రన్నింగ్ సినిమాలు ఉన్నాయో వాళ్ళు దెబ్బతింటారు. కనుక ఇవన్నీ సృష్టించిన ఇదంతా కూడా ఇన్కమ్ మాట. పాత సినిమాలకి రీ రిలీజ్ ఇన్కమ్ ఉంటుంది ఎవరికి? ఆ ప్రొడ్యూసర్కి. ఇది కోట్లలో వెళ్ళిపోయింది. ఇది కూడా ఫస్ట్ లక్షల్లో చేశాను నేను, ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది అది. కనుక ఇలాగ ఎన్నో సినిమాలు మొత్తం టోటల్గా మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు వచ్చేసాయి. మొత్తం కోకో కోలలు మొత్తం టోటల్గా ఒకరు వచ్చి ఆ సినిమా అంటారు, ఒకరు ఈ సినిమా అంటారు, ఒకరు ఆ సినిమా అంటారు, ట్రెండింగ్లో మొదలవుతున్నాయి. కనుక రీ రిలీజ్ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. సినిమాల కలెక్షన్స్ బాగుంటున్నాయి, జనాలు చూస్తున్నారు, అంటే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నప్పుడు ఎవరు మనం ఏం చేయలేం. ఏ సినిమా చూస్తారు ఏ సినిమా చూడరు అని మనం చెప్పలేము. నిర్ణయం మనది కాదు, అంతిమ నిర్ణయం ప్రజలది. కనుక అలాగే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.